నమస్తే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము జిఆర్టీ షాపింగ్ వెళ్ళున్నాము. అది చూద్దాం ఏం తీసుకున్నాము అని చెప్పేసి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ టైప్ ఆఫ్ హారం చూస్తున్నాం అనమాట. జిఆర్టీ షాపింగే వెళ్ళున్నాం మేము. జిఆర్టీలోనే మేము ఎప్పుడు తీసుకుంటాం అనమాట. సో అక్కడికే వెళ్ళాము. కొన్ని హారాలు చెక్ చేస్తున్నామంట. హారం టైప్ లైక్ మిడ్లో వస్తుంది కదా, ఒక సెట్లో మిడ్లో వేసుకుంటారు కదా, అలా ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ రౌండ్ రౌండ్ పెండెంట్ ఉండేది చూపించారు. యాక్చువల్లీ మా ప్రిఫరెన్స్‌లో రౌండ్ అయితే లేదు. వీఆర్ ప్రిఫరింగ్ ఓవెల్ షేప్ అనమాట. ఓకే. చూద్దాం. ఓవెల్ షేప్ వాళ్ళు చాలా తక్కువ పెట్టుకున్నారనమాట కలెక్షన్స్. సరే ఓకే. చూద్దాం అని చెప్పి చూసి ఇక చెప్తున్నాననమాట. ఇది నెక్లెస్‌లా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా అంటే, తను బాలేదని చెప్పిందనమాట. సో, తీసేసి ఓవెల్ షేపే చూపించండి అని చెప్పి ఓవెల్ షేపే చూసామనమాట. ఇది యాక్చువల్లీ డే 1 షాపింగ్ అనమాట. ఇది కొనుక్కునేదానికి మేము 2 సార్లు వెళ్ళామండి సెలక్షన్‌కి. ఎందుకంటే ఆ రోజు మేము చాలా ఈవినింగ్ అవర్స్‌లో వెళ్ళామనమాట. సో, ఇంటికొచ్చేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆ రోజు కొనలేదనమాట మేము. ఓన్లీ చూసేసి మాత్రం వచ్చామనమాట. ఇంకా సరే ఓకే అని చెప్పి తను వేసుకొని చూస్తుంది. ఇది సావిత్రి హారం అని చెప్పి చెప్పింది. కానీ నాకు ఏమో ఇదంతా ఇంట్రెస్ట్ లేదనమాట. బట్ తనకి నచ్చింది. నాకు సావిత్రి హారం ఒకటి కావాలి. మన మన కలెక్షన్‌లో ఒకటి ఉండాలి అని చెప్పేసరికి సరే ప్రిఫర్ చేద్దాము అని చెప్పేసి చూస్తున్నామనమాట. ఇంకా ఇది చూసామనమాట. ఇది కొంచెం బావుంది. లెంతు బావుంది. వెయిట్ కూడా ఓకే. అండ్ వచ్చేసి లెంత్‌కి, వెయిట్‌కి, హైట్‌కి అంతా కరెక్ట్ ఉండిందనమాట. మాకు నచ్చింది ఇదైతే. మీరు చెప్పండి ఇదెలా ఉందో చెప్పండి. ఇంకా 2, 3 చూసామనమాట. మీరు చివరిదాకా వీడియో చూస్తే మేము ఏది కొనుక్కున్నాము అనేది మీకు తెలుస్తుందనమాట. ఇంకా ఇదైతే మా చెల్లికి నచ్చిందనమాట. ఆ కింద మువ్వల్లాగా వస్తున్నాయి కదా, అది తనకి చాలా నచ్చిందనమాట. ఆ లెంత్ వైస్ ఎక్కువ ఉంది అని చెప్పేసి షీ లైక్డ్ ఇట్. అండ్ వచ్చేసి చూస్తుందనమాట. అది ఎట్లా ఉంది, సెట్ అవుతుందా అని చెప్పేసి. తర్వాత ఇంకా మాటలు లాస్ట్ ఇయర్ తను ఒక మాటలు చూసింది. అవి కావాలని చెప్తే వెళ్ళామనమాట మాటల సెక్షన్‌కి. ఆడేమో మేము అడిగింది పిక్చర్ చూపిస్తే వాళ్ళు లేదని చెప్పారు. ఆర్డర్ ఇవ్వండి చేసిస్తాము అని చెప్పారు. సరే మాకంత టైం లేదు అని చెప్పేసి మామూలు చూస్తున్నామనమాట. బట్ ఏవి అంత కలెక్షన్స్ లేవనమాట. నచ్చలేదని చెప్పేసి ఇంకా వద్దని కమ్మల సెక్షన్‌కెళ్ళాము. మా ప్లాన్‌లో ఉండేదొచ్చేసి మాటలు, హారము తీసుకుందాం అనుకున్నాము. సో, హారం అయితే సెలెక్ట్ చేసాము. ఇంకా మాటలు సెట్ అవ్వలేదని చెప్పేసి ఇంకా దానికి పేరప్ చేసేదానికి కమ్మలు తీసేసుకున్నాము అని చెప్పి వచ్చామనమాట. చూస్తే ఇవి నాకు చాలా నచ్చాయనమాట. కైండ్ ఆఫ్ టెంపుల్ జ్యువెల్లరీ లాగా చాలా బావుందనమాట. ఈ జుంకాస్ చాలా బావున్నాయి నిజంగా యాక్చువల్లీ. ఫ్యాన్సీ జుంకాస్ అని చెప్పారు. అది చూసాము. చాలా బావుండింది. కానీ దీని వెయిట్ ఎక్కువనమాట. 14 ఆర్ 16 గ్రామ్స్ ఉండింది. సో, మొత్తం 2 సెవరాలొస్తుందనమాట. అది నాకు తెలీదు ఫ్రెండ్స్ సెవరల్ అంటారా ఏంటి అని. మొత్తం టోటల్ 16 గ్రామ్స్ వస్తుందనమాట. అది చూస్తే చాలా బావుంది. కానీ నా బడ్జెట్ ఎక్సీడ్ అయిపోయిందనమాట. 16 గ్రామ్స్‌కంతా నాకు బడ్జెట్ లేదనమాట. కొంచెం తక్కువలోనే చూడాలనమాట. దానికంటే తక్కువ చూడాలి. ఎందుకంటే నేను స్కీమ్‌లో తీసుకుంటున్నాననమాట. మీకు స్కీమ్ డీటెయిల్స్ నేనెంత సేవ్ చేశాను, ఏంటి అనేది ఇంకొక వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఇది ఓన్లీ జ్యువెల్లరీ షాపింగ్ సెలెక్షన్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. అండ్ స్కీమ్ డీటెయిల్స్ నేనెంత సేవ్ చేశాననేది ఇంకొక వీడియోలో చూపిస్తా. లిటరల్ గాయ్స్ నేనెంత సేవ్ చేశానని చెప్తే నిజంగా నాకు ఫస్ట్ టైమ్ అనిపించింది. నేను చాలా సార్లు కొనున్నాను కానీ జిఆర్‌టీలో. ఈసారి నాకు అస్సలు నేను చేతివి ఏమి వేయకుండానే వచ్చేసి మంచిగా జ్యువెల్లరీ వచ్చింది. ఇప్పుడున్న రేట్లకి ఇలా కొనడమంటే నిజంగా గాయ్స్ ఇప్పుడు ఫస్ట్ టైమ్. నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ సంవత్సరం అయితే నాకు చాలా చాలా బెనిఫిట్ అనిపించిందనమాట. ఇక్కడ ఈ 3 లేయర్స్ కమ్మలున్నాయి కదా, అవి చాలా బాగా నచ్చాయన్నమాట తనకి. కానీ నాకేమో ఇవేంటి ఫ్యాన్సీగా ఉన్నాయి. అండ్ నా దగ్గరొచ్చి ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 2 లేయర్స్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఇది పెడితే మళ్ళీ ఆ కలెక్షన్‌లో సేమ్ అయిపోతుంది అనిపించిందనమాట. కానీ తినకేమో ఇవి నచ్చి కావాలి అని కూర్చునింది. సరే అని చెప్పి కాసేపు ఆలోచించా. అయితే ఇది వెయిట్ వచ్చేసి బాగా తక్కువే ఉందనమాట. నా బడ్జెట్‌లోకి వచ్చేలాగా ఉందనమాట. కానీ నా ఐడియాలజీ ఏంటంటే, నాకాడ ఆల్రెడీ ఉన్నాయి కదా, సేమ్ ఎందుకు బిల్డ్ చేయడం, డిఫరెంట్ డిఫరెంట్ పెట్టుకుందాం కదా అని చెప్పేసి. ఎప్పుడు గోల్డ్ ఒకసారి కొంటే ఇంకా మార్చలేం కదా, మారిస్తే కూడా అది మంచిగా డబ్బులు ఎఫెక్ట్ అవుతుందనమాట. సో, అందుకని చెప్పేసి నేను ఒకసారి వేసుకొని ట్రై చేశాను. నాకేం ఏం నచ్చలేదు. లైక్ కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ ఉన్నాయి ఇవి.
అలా వద్దు, కొంచెం ట్రెడిషనల్‌గా తీసుకుందాము అని చెప్పేసి, వద్దు అని చెప్పి ఫిక్స్ అయ్యాను. తనకి చెప్పి కన్విన్స్ చేశాననమాట. సరే ఓకే. నెక్స్ట్‌కెళ్దాము అని చెప్పేసి చూసామనమాట. అప్పటికి బాగా టైం అయిపోయిందనమాట. వి ఆర్ రషింగ్ టు హోమ్ యాక్చువల్లీ. ఆ తర్వాతొచ్చేసి ఈ కమ్మలు నేనే వేసుకొని చూసాననమాట. తను ఫస్ట్ వేసుకుంది కదా! అవి వచ్చి 16 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఇవి తక్కువే ఉన్నాయి. లైక్ 10 గ్రామ్స్ అట్లా ఉంటాయి ఇవి. ఇవి తక్కువ. ఇవి అయితే నా బడ్జెట్‌లో ఫిక్స్ అవుతుంది అని చెప్పేసి ఇవి చూసాను. కానీ నాకొకటి అనిపించింది. 16 గ్రామ్స్ వేసుకున్నప్పుడు చాలా బాగున్నాయి అవి. అవి యాక్చువల్ పెద్దగా బాగున్నాయన్నమాట. ఇవి చిన్నగా అనిపించాయా? సో, వద్దు, డిజైన్ అయితే సేమే ఉంది. కానీ వచ్చేసి చిన్నది, పెద్దది అనే దాంట్లో ఎంతో డిఫరెన్స్ వచ్చింది. సో, వద్దని చెప్పి యాంటిక్‌లో ట్రై చేశామనమాట. యాంటిక్‌లో వచ్చేసి నా దగ్గర ఒక నెక్లెస్ ఉంది. దానికి సెట్ చేద్దామని ఇవి చూస్తే నా దగ్గర ఉన్నది బ్లాక్ ఫినిష్. ఇదేమో వచ్చేసి ఆరెంజ్ ఫినిష్ ఉందనమాట. సో, సెట్ అవ్వలేదు. సో, కాసేపు అలా వేసుకొని చూసి వద్దు అని చెప్పేసి పెట్టేసాననమాట. ఫైనల్‌గా మేము దీనికి ప్యారప్ చేయాలి, లైట్ అయిపోతుంది అని చెప్పేసి ఈ కమ్మలైతే చూజ్ చేశామనమాట. చాన్ బాలీస్ లాగా ఉన్నాయి. దీనికి సెట్ అవుతుంది అని చెప్పేసి ఫైనల్‌గా ఈ కమ్మలే మేము తీసి పెట్టేసి చెప్పేసి వచ్చేసామనమాట. మేము వస్తాము ఫైనల్‌గా ఒకరోజు వచ్చేసి తీసుకుంటాము అని చెప్పి వచ్చామనమాట. సరే అని చెప్పేసి మేము బయలుదేరేసి వచ్చేసామనమాట. ఫైనల్‌గా ఈ కమ్మలే వచ్చేసి సెట్ అవుతుంది అనుకున్నా. కానీ అక్కడే ట్విస్ట్ ఉంది గాయ్స్. మాకు ఇది ఆ రోజు నచ్చింది. తీసుకునే నా సెకండ్ డే, ఇది సెకండ్ డే వెళ్ళినప్పుడుదనమాట. అప్పుడు ఇది నచ్చిందనమాట. పేర్ అవుతుందని. మీరు చెప్పండి గాయ్స్, ఇది దానికి సెట్ అవుతుందా లేదా? నాకైతే బావుందనిపించింది. కానీ మా చెల్లి వచ్చేసి లేదు, ఏమంతా బాలేదు, దీనికి సెట్ అవ్వలేదు అని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి నేను మార్చేసా. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు ఇది ఈ ఈ కమ్మలు ట్రెడిషనల్ ఇవైతే నాకు చాలా బాగున్నాయి. ఇప్పటికి కూడా నాకు ఇవి కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ నా దగ్గర బడ్జెట్ లేదు ఫ్రెండ్స్. ఇది వేసి చూస్తే బావుంది. కానీ వచ్చేసి అవి ట్రెడిషనల్ ఉన్నాయి. ఇవి చైన్ వచ్చేసి నార్మల్ ఉంది, ఫ్యాన్సీ ఉంది అని చెప్పి అవి సెట్ లేదు. సో, ఓకే అని చెప్పేసి మళ్ళీ షాప్ వాళ్ళ దగ్గర అడిగితే వరికైలోయే ఇది డిజైన్ పేరు వరికై అంట. ఈ డిజైన్ వరికైలోనే వచ్చేసి కమ్మలుంటాయి. అవి ట్రై చేయండి అంటే ఈ కమ్మలిచ్చారు. ఇవి చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. సో, ఇదే మేము వేసిన స్కీమ్‌ది కార్డ్స్. సో, ఎంత వేశాను, ఎంత సేవ్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి థర్డ్ డే షాపింగ్ అనమాట. డెలివరీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాననమాట. సెలెక్ట్ చేసి అక్షయ తృతీయ రోజే డెలివరీకి వెళ్ళాననమాట. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ డెలివరీ అని చెప్పేసి అదే. ఇంకా నెక్లెస్‌లున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. నాకైతే నచ్చాయి కానీ ఈ సంవత్సరానికైతే ఇదే. ఇంక నెక్స్ట్ ఇయరే ఏది కొనాలన్నా గానీ. ఓకే ఫ్రెండ్స్. ఇవాళ చూసారు కదా! ఫైనల్‌గా నేను తీసుకున్నదొచ్చేసి ఈ హారం, ఆ కమ్మలు తీసుకున్నాననమాట. సో, ఈ బిల్ డీటెయిల్స్ ఏంటి, ఎంత సేవ్ చేశాను, ఎంత కట్టాను, ఎలా కట్టాను, ఆన్‌లైన్‌లో కూడా కట్టొచ్చు. ఎలా కట్టాను, ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఆ వీడియో ఎడిట్ చేయాలనమాట. అందుకే ఫైనల్‌గా అయితే మేము ఇదే తీసుకున్నాము. ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చిందా? మీకు నచ్చి ఉంటుందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.